బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 85 మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు మండే కాబట్టి నామినేషన్స్ డే. సో ఎవరు నామినేషన్స్లోని ఉన్నారు, ఎవరు నామినేషన్స్లోని లేరు తెలుసుకోవాలనుందా? అసలు ఈరోజు ఎపిసోడ్ అంతా ఎలా ఉన్నది? అదేదో ఒక పాట ఉంటుంది, జగమే మాయా అన్నట్టు. నాకెందుకు ఈ పాట పాడాలనిపించిందో నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ కూడా అలాగే ఉన్నది. ఎటు చూస్తున్న ఆర్గ్యుమెంట్స్ అది కామన్, అది ఉంటుంది, అది పక్కన పెట్టండి. కానీ ఎందుకు నామినేట్ చేస్తున్నామో అని చెప్తారు కదా నామినేషన్ చేసేటప్పుడు. సో అలాగే ఈరోజు కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. భరణి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజన, రీతు వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. అయితే తనుజ అయితే డిమాన్ పవన్ని నామినేట్ చేసింది. కొన్ని కారణాలు చెప్పింది. నువ్వు రీతు కోసమే ఆట ఆడుతున్నావు, ఎవరి కోసం ఆడడం లేదు అని తనుజ డిమాన్ పవన్ మీద ఫైర్ అయింది. తర్వాత ఇమాన్యుల్ తనుజ మీద ఫైర్ అయ్యాడు, తనుజ కూడా ఇమాన్యుల్ మీద ఫైర్ అయింది. ఇంకా భరణి కూడా సంజన మీద ఫైర్ అయ్యాడు. ఇంకా మీరు ఫ్రాంక్లు ఆపండి, ప్రతిసారి మీరు ఫ్రాంక్ చేస్తుంటే నాకు కోపం వస్తుంది. మీరు నా హ్యూమన్ కాదు, నా మెడిసిన్స్ తోటి మీరు ప్రాంక్ చేయకూడదు, సీరియస్ మ్యాటర్ని మీరు ప్రాంక్ చేస్తున్నారు ఏంటి అని అంటే సంజన కూడా అన్నది, ఇది ప్రాంక్ కాదు, మీతో ప్రాంక్ చేయాలని నాకు ఎప్పుడన్నా ఉన్నది, ప్రాంక్ మీతోటే చేస్తారు కాబట్టి చేశాను అని అన్నది. చాలా సింపుల్గా చెప్పింది. దానికి భరణి కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫైర్ అయ్యాడు. అది చెప్తూ తనని నామినేట్ చేశాడు. ఇంకా బిగ్ బాస్లోని కెప్టెన్ అయిన కళ్యాణ్కి ఒక పవర్ అస్త్ర అయితే ఇచ్చింది. ఆ పవర్ అస్త్రతోటి భరణిని నామినేట్ చేశాడు. సో ఇలా ఈరోజు మండే మొత్తం నామినేషన్స్ తోటే నిండిపోయింది. ఎపిసోడ్ మొత్తం కూడా నామినేషన్లోనే అందరూ ఉన్నారు, కళ్యాణ్ తప్ప. సో ఈరోజు ఎపిసోడు దీంతో ముగుస్తుంది. సండే దివ్య ఎలిమినేట్ అయిపోయింది కదా. యాక్చువల్గా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతారేమో అని అందరూ చాలా అనుకున్నారు. దేవుడు పైన ఉన్నాడు కాబట్టి రక్షించాడేమో, సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయడానికి అవ్వలేదేమో. దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఇదంతా జరిగిన తర్వాత కానీ నాకు ఒక్కరి మీద హోపు, ఈ బిగ్ బాస్ సీజన్లోని ఎవరు విన్ అవుతారని. సో మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి.